మామూలుగా వీడియోస్ అయితే అర్థమవుతున్నాయి అనుకుంటున్నా క్లియర్‌గా. సో, చాలామంది యూరిక్ యాసిడ్‌తో చాలామంది బాధపడతారు. అసలు యూరిక్ యాసిడ్ అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. సో, యూరిక్ యాసిడ్ అంటే మన కిడ్నీస్ గానీ, మన లివర్ గానీ, మన బాడీ తయారు చేసే ఒక వేస్ట్. ఓకే. ఆ వేస్ట్ ఎక్కువ యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోతది. యూరిక్ యాసిడ్ అంటే నీకు ఒక మాటలో చెప్పాలంటే మన లివర్ గానీ, మన కిడ్నీస్ గానీ, మన బ్లడ్ నుంచి గానీ మనం ఏం తిన్నా సరే ఆ వేస్టేజ్ అంతా కెమికల్ రియాక్షన్ జరుపుతది. సో, ఆ కెమికల్ రియాక్షన్ ఏం చేస్తది కిడ్నీస్ ద్వారా మన యూరిన్ రూపంలో బయటికెళ్ళాలి. సో, ఇక్కడ ఏమైతది కొంతమందికి కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి గానీ, సరిగ్గా వాటర్ తాగకపోవడం వల్ల గానీ, సో, ఏమైతదంటే అది మనకు యూరిక్ యాసిడ్ ఇట్లా ఎక్కువైంది అంటే ఆటోమేటిక్‌గా మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. లైక్ ఇక్కడ మిడిల్ ఫింగర్స్ దగ్గర గానీ, కాళ్ళ దగ్గర గానీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో, యూరిక్ యాసిడ్ అనేది మనకు కేఎఫ్‌టి టెస్ట్‌లో వస్తది. ప్లస్ సెపరేట్‌గా ఇట్లా చేయించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ ఇట్లా పాజిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి డైట్ మెయింటైన్ చేయాలి. సో, ఎక్కువ నాన్ వెజ్ తినొద్దు. నాన్ వెజ్ తిన్నా గానీ, ఎక్కువ టాబ్లెట్స్ వాడినా గానీ, సో, అది కెమికల్ రియాక్షన్ జరపదు. మన లివర్ కానీ, మన కిడ్నీస్ కానీ కెమికల్ రియాక్షన్ జరపదు. సో, జరపకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాడీలో యూరిక్ యాసిడ్ అంతా పేరుకుపోతది. ఎక్కడ పేరుకుపోతది? మన జాయింట్స్‌లలో పేరుకొని పోతది. మన బాడీలో జాయింట్స్ ఉంటాయి కదా! ఎక్కడ కీలు ఉంటే అక్కడ. అందుకే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ వస్తాయి. అట్లాంటి వారు లేట్ చేయకుండా మంచి డైట్ మెయింటైన్ చేసి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోండి. సో, యూరిక్ యాసిడ్ టెస్ట్ బట్టి మీకు టాబ్లెట్స్ ఉంటాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, యూరిక్ యాసిడ్ సెపరేట్‌గా చేయించుకోవచ్చు. దీనికి ఫాస్టింగ్ అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఫాస్టింగ్ శాంపుల్ తోటి అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇవ్వచ్చు. అట్లేం పర్లేదు. యూరిక్ యాసిడ్ సెపరేట్ చేయించుకోవచ్చు. ప్లస్ మీరు ప్రొఫైల్ చేయించుకున్నా పర్లేదు. నా సజెషన్ ఏంటంటే కేఎఫ్‌టి అని ఉంటుంది. కేఎఫ్‌టి మొత్తం చేయించుకుంటే మీకు మొత్తం క్లియర్‌గా వస్తది. బన్ను, క్రియాటిన్, యూరిక్ యాసిడ్, యూరియా, బ్లడ్ అన్నీ క్లియర్‌గా అర్థమవుతుంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నౌ. టేక్ కేర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.